ఎన్డీఏ పాలనలో బీహార్కు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించింది కాంగ్రెస్. యువత వలసలకు సీఎం నితీష్ కారణమని విమర్శించింది. మోదీ పాలనలో దేశంలో రైల్వే ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి అక్రమాలు భారీగా పెరిగాయన్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో రైల్వే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఒడిశాలో కామాఖ్య ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలిపింది. పెరుగుతున్న రైలు ప్రమాదాలపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పాలంది. ప్రయాణికుల భద్రతను ఎన్డీఏ సర్కార్ గాలికొదిలేసిందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. ఎన్డీఏ పాలనలో బీహార్ యువతకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించింది కాంగ్రెస్. యువతకు ఉపాధి కల్పించడంలో సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని తెలిపింది. స్వరాష్ట్రంలో పని లేక బీహార్ యువత వలసపోతుందని చెప్పింది. ఇకనైనా వలసలు ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ర్యాలీ తీశారు కాంగ్రెస్ శ్రేణులు. సీఎం హిమంత పాలనలో అస్సోంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో భారీగా నిధుల గోల్మాల్ జరిగిందన్నారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. అపెక్స్ బ్యాంకుకు సీఎం సన్నిహితుడు, బీజేపీ ఎమ్మెల్యే చైర్మన్ గా ఉండడంతో నిజాలు బయటకు రావడం లేదన్నారు. బ్యాంకులో ఆర్థిక అవకతవకలపై స్వతంత్ర విచారణ జరగాలన్నారు గౌరవ్ గొగోయ్. He was just basically doing his job for a news portal, and he has been arrested on trumped-up charges which the magistrate has refuted. And again, there has been pressure on the entire media fraternity to bury this case, and therefore I don't want this to be buried. I want the truth to come out, and therefore I feel that there should be an independent inquiry. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి పాలనలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కులం, మతం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. యూపీలో నిత్యం మతపరమైన అల్లర్లు కొనసాగించడమే బీజేపీ లక్ష్యమన్నారు. దుస్తుల ద్వారా కాకుండా ఆలోచనలు చేసే పనుల ద్వారా ఎవరైనా యోగి అవుతారన్నారు అఖిలేష్. ट्रांसपेरेंसी, ये जो कहते हैं ना जीरो टॉलरेंस, हम ट्रांसपेरेंट गवर्नमेंट चला रहे हैं, हमारे अंदर ट्रांसपेरेंसी है. तो कम से कम 40 लाख करोड़ में कितना इन्वेस्टमेंट ज़मीन पे आया है और उस इन्वेस्टमेंट से कितने लोगों को नौकरी रोजगार मिला है, कम से कम ये तो बता दें. इसलिए इस सरकार की जो नीयत है, जो मंशा है, जो उनका फोकस है, जो उनकी स्ट्रेटजी है, वो ये है कि बुनियादी सवाल न पूछे जाएं, बुनियादी सवालों पर चर्चा न हो. इसीलिए धार्मिक ये सवाल उठाए जाते हैं और सच्चाई ये है. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. మతపరమైన ప్రదేశాలకు 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మొద్దనడం సరికాదన్నారు. మటన్ షాపులతో పాటు మద్యం దుకాణాలు, మాంసం అమ్మే రెస్టారెంట్లను ఎందుకు మూసేయించడం లేదని ప్రశ్నించారు. దేవాలయాల సమీపంలోని కేఎఫ్సీ, మెక్డొనాల్డ్ స్టోర్లను కూడా తొలగించాలన్నారు సంజయ్ సింగ్. तो आप 5 तारीख को जो करने जा रहे हैं करिए, कौन आपको मना कर रहा है? 100 साल हो गए आरएसएस के, आज तक आरएसएस का कोई भी प्रमुख दलित, पिछड़ा, आदिवासी और महिला क्यों नहीं हुआ? 100 साल हो गए आरएसएस के. आरएसएस को बताना चाहिए 52 साल तक उन्होंने अपने मुख्यालय पे क्यों फहराया, हमारे तिरंगे का विरोध क्यों किया. 100 साल हो गए आरएसएस को, उनको बताना चाहिए कि श्यामा प्रसाद मुखर्जी ने अंग्रेज गवर्नर को चिट्ठी लिख के भारत छोड़ो आंदोलन का विरोध क्यों किया था. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు కూటమి నేతలు. నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం ప్రజలను పీడిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీకి ప్రచారాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు.